నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు నడిపి వేలాది నిర్మాణాల్ని కూల్చి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. నాగార్జున ఎన్ కన్వెన్షన్ లాంటి పెద్దల నిర్మాణాల్ని కూడా నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసి హీరోగా గుర్తింపు పొందిన అధికారి ఆయన. ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోయిన అధికారి. బుల్డోజర్ మార్క్ నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్. అతివేగం, దూకుడు ఇప్పుడు ఆయన పదవికే ఎసురు తెచ్చిందా? చట్టం పరిధి దాటి ప్రవర్తించారంటూ ఉన్నత న్యాయస్థానం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? కోర్టు తీర్పుల నేపథ్యంలో రంగనాథ్ వ్యవహార శైలి, కోర్టు ధిక్కరణ ఎదుర్కొన్న పరిస్థితులపై ఒక స్టోరీ చూద్దాం. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణల్ని తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్ గా ఏవి రంగనాథ్ ను నియమించింది. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ ఆరంభం నుంచే తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వీఐపీలు, ప్రముఖుల నిర్మాణాల్ని సైతం కూల్చివేయటం, రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చి తెల్లవారేసరికి కూల్చివేతలకు దిగటం, మీడియా ముందుకు వచ్చి సూటిగా స్పష్టంగా మాట్లాడడం, ఈ చర్యలు సామాన్య ప్రజల నుంచి ఒక వర్గం ప్రశంసలు పొందిన చట్టపరమైన నిబంధనల విషయంలో మాత్రం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఏజెన్సీ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే బుల్డోజర్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. అధికారుల దూకుడుతో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ప్రభుత్వం ప్రశంసించింది, కొంతమంది ప్రజలు కూడా స్వాగతించారు. అదే సమయంలో చాలా మంది కోర్టుల్ని ఆశ్రయించారు. కూల్చివేతల ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలు, నోటీసుల సమయాన్ని పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులు వరుసగా హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నుంచి హైడ్రా కఠినమైన ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కోర్టులు ఇచ్చిన స్టే ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని నిర్మాణాల్ని తొలగించటం, తగినంత సమయం కూడా ఇవ్వకుండా నోటీసులు జారీ చేసి సూర్యోదయానికి ముందే రంగంలోకి దిగటం, అధికారులు ఎంతటి ఆశయంతో పనిచేసినా చట్టానికి లోబడి మాత్రమే నడుచుకోవాలని స్వయం ప్రతిపత్తి పేరుతో రాజ్యాంగ సూత్రాల్ని ఉల్లంఘించకూడదని హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్న కోర్టు ధిక్కరణ కేసు తీవ్ర పరిణామాలకు దారితీసింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించాలని సీఎస్ ను ఆదేశించింది. రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుల్ని ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పింది. ఉన్నత అధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వుల్ని ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల్ని హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్న ఫెన్సింగ్ ని హైడ్రా సిబ్బంది తొలగించారని తెలిపింది. ఒకే పిటిషన్ కి సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వుల్ని హైడ్రా కమిషనర్ ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు ఆయన హాజరు కావాలని ఆదేశించింది. అఫిడవిట్ లో రంగనాథ్ కోర్టుకు క్షమాపణ కోరారు. న్యాయస్థానం పట్ల తనకు పూర్తిస్థాయి నమ్మకముందని చెప్పారు. రంగనాథ్ మాటలతో కన్విన్స్ కాని ధర్మాసనం ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని, దీనికి కారణమేంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ క్రమంలో రంగనాథ్ ని తొలగించాలని, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్ ను ఆదేశించింది. ఏవి రంగనాథ్ ఆషామాషి వ్యక్తం కాదు. తెలంగాణ క్యాడర్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ఏసీబీ డైరెక్టర్, ఆయా జిల్లాల ఎస్పీగా, సిపిగా రాణించారు. ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. హైడ్రాలో చేరిన తర్వాత కఠిన నిర్ణయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఒకవైపు ఆక్రమణల నిరోధానికి ప్రజా మద్దతు లభించినప్పటికీ మరోవైపు న్యాయస్థానం ఎదుట చట్టపరమైన ప్రక్రియలు పాటించకపోవటం రంగనాథ్కి ప్రధాన బలహీనతగా మారింది. అధికారులకు ఎంతటి అధికారాలు ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా మధ్య వ్యత్యాసాన్ని మరిచిపోకూడదు అనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టం చేసింది. ప్రజల ఆస్తుల్ని కాపాడేందుకు దూకుడు ప్రదర్శించిన రంగనాథ్ పదవిని ప్రభుత్వం కాపాడుతుందా చూడాలి. మరి హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ వ్యవహార శైలిపై కోర్టు స్పష్టమైన ఆంక్షలు, ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణలో హైడ్రా కార్యకలాపాలు ఎలా సాగుతాయి, అధికారుల దూకుడుకు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ లో ఇప్పటి వరకు హైడ్రా చర్యలు, రంగనాథ్ వ్యవహారం తీరు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.